అన్న వందనాలన్నా. వందనాలు తమ్ముడు, ఎట్లా ఉన్నావు? జస్ట్ ఇప్పుడే లైవ్ అయిపోయింది. అదే లైవ్ చూసి చేస్తున్నా నీకు కొంచెం లాస్ట్ అవునా అన్న, చెప్పండి. తమ్ముడు. ఎందుకు తమ్ముడు పొద్దు గూగులు ప్రవీణ్ అన్న మరణం మీద లైవ్లు పెట్టేయటం ఎందుకు తమ్ముడు? నాకు అర్థం కావట్లేదు. నేను పెట్టింది ప్రవీణ్ అన్న మరణం మీద లైవ్ పెట్టింది. అదే దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ప్రతిసారి క్రైస్తవులు ఎందుకు నిందిస్తున్నా? క్రైస్తవులు మరి ఎవరు నిందించాలి? పరువు తీశారు. అసలు ఎందుకు నువ్వు నీ ఎవరు వయసు తమ్ముడు, నిందించాలి? ఇప్పుడు నువ్వు నీ వయసు అప్పుడు ఎంత? నువ్వు ఎప్పుడు కళ్ళు తెరిచావు అన్న ఒకటన్నా, నేను నా కళ్ళు తెరిచిన దాన్ని బట్టి కాదు, బైబుల్ బట్టి నేను మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎప్పుడు కళ్ళు తెరిచావు? నువ్వు పొద్దు లెగిస్తే క్రైస్తవులను నిందించేంత వయసు కాదు కదా అనేది. నా వయసు కాదు, కానీ వాక్యం వయసు అదే కదా. వాక్యం వయసు అంటే వాక్యం నీకు ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావు ఏంటి? నా తెలిసి నా ఒక్కడికే తెలిసి మిగతా తెలియదు అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అది తప్పు కదా. అది ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అని నువ్వు వాక్యం నాకు ఒక్కడికే తెలుసు అంటున్నావు. ఏం తెలుసు నీకు? ఫస్ట్ డే ఆయన తాగుతాడని చెప్పింది మీరే కదన్నా. ఇప్పుడు నీకు చెప్తాను. తాగుతాడని చెప్పానా నేను నీకు? తాగుతాడని చెప్పానా? ఆయన బిజినెస్ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఉండొచ్చు తమ్ముడు అని చెప్పాను నేను. తాగుతాడు, తాగితే నేను పక్కన చూసానని చెప్పలా. ఒకవేళ నేను అన్న మాటను బట్టి నువ్వు డెసిషన్ తీసేసుకుంటే ఎంత తప్పు అవుతుంది అది? మీరన్న మాట బట్టి కాదు, నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు ఆయన దగ్గర పని మానేసిన వాళ్ళు చెప్పారు నాకు. ఏమని? నేను తాగుతున్నానే? పని మానేసిన వాళ్ళు ఎందుకు మానేసామని నాకు కాల్ చేసి చెప్పారు. అది నువ్వు ఎట్లా నమ్ముతావు? ఇప్పుడు నీ గురించి నాకు ఒకళ్ళు ఫోన్ చేసి 100 చెప్తారు తమ్ముడు. అంటే ఎవడో చెప్పిన మాటను బట్టి నేను డిసిషన్ తీసేసుకొని నేను మాట్లాడేస్తానా? అది సీసీటీవీ ఫుటేజ్ వచ్చినటువంటి విషయం. మీరు చెప్తారు, నేను చెప్తాను కాదు అది. సరే, నేను నీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను సీసీటీవీ ఫుటేజ్ అనేది అల్టిమేట్ కాదు అని చెప్పాను. అర్థమవుతుందా నీకు? ఇంకా ఒకటి చెప్తాను, పూర్తిగా విను. అక్కడ పోలీసులు రెస్పాన్సిబుల్ గా ఒక పెద్ద ఇష్యూని డీల్ చేసిన విధానం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ గా చేయలా, కరెక్ట్ ప్రాసెస్ ప్రకారంగా చేయలేదు వాళ్ళు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఇంకా చాలా విషయాలు తెలిసి వచ్చాయి. ఏం తెలిసి వచ్చాయి? చాలా విషయాలు తెలిసి వచ్చాయి. ఆ యాంకర్ ఐజీతో సంబంధాలు ఉన్నట్టు వ్యక్తి. వాళ్ళు చెప్పిన విషయం చూస్తే నాకు ఇంకా దిమ్మదిరి. ఇంకా 4 కాల్ రికార్డింగ్లు ఉన్నాయంట. ఇంకా ఎక్కువ చేస్తాను కాల్ రికార్డు బయట పెట్టాల్సి వస్తుంది. ఆ కాల్ రికార్డింగ్ ఏంటి వాళ్ళ పేర్లతో సహా చెప్పాడు ఆయన. ఎవరున్నారంట? నేను రివీల్ చేయను అది. వినండి, కేఏపాల్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు కదా కేసు చేయాలని. అది కనుక సిబిఐకి ఉపయోగిస్తే అవి 4 బయట పెడతామని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది తమ్ముడు? బయట పెడితే ఏమవుతుంది? నాకేం కాదు, క్రైస్తవం పరు కదా పోయేది. ఇప్పుడు నువ్వేమన్నా ఒక వ్యక్తి వల్ల క్రైస్తవానికి పరువు పోదు కదా. ఇప్పుడు అదే కదన్నా. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? యాక్సిడెంట్ అంటే కనుక ఆ రోజు మర్యాదగా ఉండేది ఆ వ్యక్తి. అది ఎట్లా అవుతుంది తమ్ముడు? అసలు అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి మరణం వెనుక అనుమానాలు అనేది సహజం. దాన్ని న్యాయంగా తీర్చమని అడగడంలో న్యాయం ఉంది. అది ఏంటి అసలు? అది ఎట్లా మనం ఇది తప్పు అవుతుంది? నాకు అర్థం కాలేదు. చూడండి, జెన్యున్ ఒక్క అనుమానం కూడా లేదు. నేను స్పాట్ కి వెళ్ళాను, చూసాను. నాకు అనుమానం వచ్చింది ఏంటంటే దీన్ని యాక్సిడెంట్ హత్యని ఎలా అన్నారు, బాగా చిరాకు అనిపించింది. అంటే ఈ రోజు ఒక అబద్ధాన్ని ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నారు పాస్టర్లు? అది ఇప్పుడు ఒక మాట, ఎవరు పాస్టర్లు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు తమ్ముడు? ఏమని మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నా అది ఎవరు? వాళ్ళందరూ క్రైస్తవుల ప్రతినిధులా? మరి ఎందుకు నువ్వు ఎట్లా క్రైస్తవులు మొత్తాన్ని నువ్వు ఒక ఘాటును కట్టేసి మాట్లాడతావు? అసలు మొదటి రోజు మాట్లాడిన వ్యక్తులు తర్వాత ఎందుకు మాట్లాడటం దాని గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? ఇప్పుడు విషయం వేను. ఒక వ్యక్తి మరణం తాలూకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయమని అడగడం తప్పు కాదు. దాని విషయమే మాట్లాడడం తప్పు కాదు. ఇదే విషయాన్ని పునస్కరించుకొని క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి, రాజకీయంగా బలపడాలనుకోవడం తప్పు కాదు. క్రైస్తవుల ఐక్యత దేని నుంచి రావాలి? దేని నుంచి రావాలంటున్నావు నువ్వు? దేని నుంచి రావాలి? ఇట దరిద్ర కొట్టు విషయాలకు రావాలా, లేకపోతే వాక్యాన్ని బట్టి రావాలా ఐక్యత? అదేంటి? అట్లా కాదు. వాక్యానికి తమ్ముడు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా, పొలిటికల్ ఇష్యూ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని. ఇక్కడ వాళ్ళు చెప్తుంది పొలిటికల్ ఐక్యత, వాక్యానుసారమైన ఐక్యత తీసుకురావాలంటే చిన్న చిన్న సిద్ధాంతపరమైన భేదాలు ఉంటాయి. వాటన్నిటిని ఎప్పటికీ మనం ఐక్యం చేయలేం. అదవుతుందా? ఒకే విశ్వాసం, ఒకే భావాజాలం, ఒకటే వాక్యం. చిన్న చిన్న సిద్ధాంతపరమైన భేదాలు ప్రతి సంఘంలో ఒకే సంఘంలోనే భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒకే సంఘంలోనే వాటన్నిటిని ఐక్యతకు తీసుకొస్తేనే ఐక్యత అనుకుంటే ఎట్లాగవుతుంది? కాదు. ఇప్పుడు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏంటి దాని అర్థం ఏంటి? దానికి దీనికి ఏంటి సంబంధం? దీనికి ఎట్లా అప్లై చేస్తావు నువ్వు? మరి ఏంటి మరి ఆ వచనం అంటే అర్థమే. అసలు ఆ వచనం ఏ పర్పస్ మీద చెప్పా? వచనం యాక్సిడెంట్ ని హత్య అనడం. నువ్వు ఆ వచనాన్ని పదే దీనికి ఎందుకు వాడుతున్నావు అంటున్నా.
దీనికి ఎట్లా అప్లై అవుతుంది అది? అసలు ఆ వచనం ఎందుకు వాడారు చెప్పు? దేనికి వాడతారు? మనం ఒక మాట మాట్లాడినామంటే అది అవునంటే అవును, దాని గురించి కాదు, దాని గురించి కాదు అక్కడ చెప్తుంది. దీన్ని బట్టి రాజకీయం ఏంటి నాకు తెలియగడతాను. అదేంటి తమ్ముడు, రాజకీయం వద్దా నీకు? వద్దు. క్రైస్తవులకు వద్దా? అసలు క్రైస్తవులు రాజకీయం ఏంది? ఎవరు చెప్పాడు అది? నాకు ఒక రిఫరెన్స్ చెప్పు బైబిల్లో. ఏంది? ఒక రిఫరెన్స్ చెప్పు క్రైస్తవులకు రాజకీయం అక్కర్లేదని. ఓకే, ఒక అబద్ధం చెప్పకుండా, ₹1 పంచకుండా, అవన్నీ సెకండరీ. నేను అడుగుతుంది రాజకీయం గురించి, దొంగ రాజకీయం గురించి, పనికిమాల రాజకీయం గురించి నేను అడగడల్లా. నువ్వు వాక్యానుసారంగా నువ్వు రాజకీయాలను పట్టించుకోదు, అసలు రాజకీయాల్లో క్రైస్తవులు ఉండకూడదని వాక్యం నాకు ఒక్కటి చెప్పించు. అంటే నువ్వు రాజకీయాలు వెళ్ళొద్దని వాక్యం ఉంటది ఇక్కడ. అది మరి నువ్వు ఎట్లా చెప్పావు రాజకీయాలు క్రైస్తవులకు అవసరం లేదని? నీకు పర్పస్ ఏంటి? నీకు పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు కామన్ సెన్స్ ఏంటంటే, నువ్వు కామన్ సెన్స్ అన్నప్పుడు వాక్యం ఎట్లా అంటావు? నీ సొంత కామన్ సెన్స్ బైబిల్ కి ఎందుకు ఉపయోగిస్తావు? సొంత కామన్ సెన్స్ బైబిల్ బట్టి చెప్తాను నేను. మనకి ఏదైతే అదే నేను అడుగుతున్నా, ఒకవేళ బైబిల్ కామన్ సెన్స్. లోకమాలిన్యము తప్పించుకోవడం భక్తి. లోకమాలిన్యం అంటే ఏంటి? లోకమాలిన్యం ఇది అట్టయితే ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా మాలిన్యం ఉంటది కదా. ఉద్యోగం చేసేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు మాలిన్యం ఉంటది, చర్చి పాస్టర్ గా ఉన్నప్పుడు మాలిన్యం ఉంటది. ఏ రెస్పాన్సిబిలిటీలో పాపం లేదో చెప్పు నాకు. ఫలానా రెస్పాన్సిబిలిటీలో పాపం లేదు అని చెప్పు నాకు. ఉద్యోగం అన్నది మనం చేయాలవుతాం, మనం డిసైడ్ ఉంటది. కానీ రాజకీయాల్లో ఖచ్చితంగా అబద్ధాలు చెప్పాల్సిందే. లేదు, ఉద్యోగంలో కూడా ఉంటది, ఉద్యోగంలో కూడా ఉంటది, వ్యాపారంలో ఉంటది. రాజకీయాల్లో అబద్ధాలే చెప్పాలని ఎవరు చెప్పారు? ఒక వ్యక్తి మరణ యాక్సిడెంట్ ని హత్య అని ఎందుకు? సరే, ఇది వదిలే తమ్ముడు. నేను నిన్ను అడుగుతున్నా, పొలిటికల్ గా క్రైస్తవులు పొలిటికల్ గా ఉండకూడదు అంటానికి నీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు. నువ్వు దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఒక వ్యక్తి మరణం అనేది నీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా నేను. ఆ వ్యక్తి మరణం తాలూకా అనుమానాలు నీకు లేకపోవచ్చు. నీకెవరో ఫోన్ చేసి చెప్పారా? నువ్వు ధైర్యంగా చెప్తున్నా. అందరికీ చెప్పలే అట్లా. అందరికి అనుమానాలు ఉన్నాయి. అందరు వాటి గురించి ఆందోళన చెబుతున్నారు. ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఆ అనుమానాలకు ఆందోళన చెబుతూ ఉంటేనే నా వంతుని సమాధానం. నువ్వు చెప్పట్లా, సమాధాన పడ్డలా, నువ్వు ఎగతాళి చేస్తున్నావు. నువ్వు ఒక్కడవే పైన ఉన్నట్టు, నువ్వు ఒక్కడవే మంచోడు అయినట్టు, నువ్వు ఎక్కడవే జ్ఞానవంతుడు అయినట్టు, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అయినట్టు అందరినీ ఎర్రోళ్ళని చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు పదే నువ్వు హిందువుల్ని గొప్పవాళ్ళని చేసి వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నించు. నువ్వు కరుణాకర్ గాడు బైబిల్ ఇందాక నువ్వేం చెప్పావు, ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. కరుణాకర్ గాడు యేసు పాపి అని అంటే నీకు క్రైస్తవులకి ఏది నొప్పి లేదంట. నువ్వు రాగానే కరుణాకర్ గారితో క్రైస్తవులు పోటీ పడతారు అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు వచ్చి కరుణాకర్ గారి నోరు మూవించాను అనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడు వచ్చావు? నా పాయింట్ వేరు. కరుణాకర్ యేసు పాపి అన్నప్పుడు స్పందించాల్సిన స్పందన ఏమని స్పందించాలి? దారిని పోయే దానయ్య 100 మంది అంటాడు. ఇప్పుడు రాధా మనోహర్ రోడ్డు పోతే 100 తిడుతున్నాడు. నువ్వు ఎందుకు రెస్పాండ్ అవట్లా? నువ్వు కరుణాకర్ గారితో ఎందుకు మాట్లాడుతున్నావు పొద్దుగులు? ఇప్పుడు బోలేడు వాడు రెస్పాండ్ అయినప్పుడు నువ్వు మా రెస్పాండ్ అవ్వాలి. ఒకసారి కాదు. ఒక పాస్టర్ తాగుతాడు అంటే ఎందుకు అంత నొప్పి దీనికి? ఎవరు నొప్పి? అది అబద్ధం. ఇగో విను, ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడు, జాన్ పాల్ తాగుతున్నాడు అనే సంగతి నాకు తెలియదు. కానీ నేను ఒక క్రిస్టియన్ గా జాన్ పాల్ తాగుబోతాను ఒకడంటే నాకు బాధ. దాన్ని నువ్వు నెగిటివ్ గా మాట్లాడతావు? ఒకడంటే బాధపడండి, కానీ సీసీటీవీ ఫుటేజ్ చూపెడితే బాధపడకండి. అదే సీసీటీవీ ఫుటేజ్ లో తాగినట్టుందా? సీసీటీవీ ఫుటేజ్ ఎవరో తాగుతాడా? అదేనే బాబు, ఆయన కూర్చొన్నది, నడిచింది, సారాయి తాగింది, కొట్లోకి పోయింది ఆయన. అదే బాబు, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు మరి ఎక్కడ తాగుతారు? అసలు ఎక్కడో చోట ఆగాలి, టైం ఉంటది కదా. కెమెరా దగ్గర తాగొద్దండి, కెమెరా దగ్గర తాగొద్దు. నీకు టైం సెన్స్ ఉంది, కరెక్ట్ గా అక్కడ టైం టేబుల్ ఉంది. ఈయన తాగిన తీసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎక్కడ మిస్ అయ్యాడు, క్లియర్ గా చెప్పొచ్చు కదా. కాదు, అంత స్పష్టం క్లారిటీగా టైం తో సహా ఫ్లో చార్ట్ వేసి వాళ్ళు చూపెడుతుంటే అదే నేను అంటున్నా. తాగాడని ప్రూఫ్ ఎక్కడా జాన్ పాలు? నాకు అర్థం కావట్లేదు. తాగాడని ప్రూఫ్ ఎక్కడా? ఈవెన్ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా రాలేదు కదా. నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు? పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారు మీరు అసలు? అదే కదా నేను చెప్తుంది. ఏమొచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో? డైడ్ డ్యూ టు ఆల్కహాల్ కన్సంప్షన్ వచ్చింది చివరిలో, చూడండి. అది ఎవరిచ్చారు? అది ఎవరిచ్చారు? ఎవరు కంక్లూజన్ ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఎవరిచ్చారు? డాక్టర్ ఇచ్చాడా? పోలీసులు ఇచ్చాడా? డాక్టర్ ఇవ్వాలి. అది డాక్టర్ ఇచ్చాడు. ఆయన చనిపోయిన నెక్స్ట్ డే పోస్ట్ మార్టం చేసిన 1 hour కి
పోస్ట్ మార్టం చేసినటువంటి కృష్ణరాజు అనే డాక్టర్ చేసినటువంటి చెప్పిన విషయం నా దగ్గరకు వచ్చింది. చచ్చిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగిందా? చచ్చిపోయిన గంట కాదు, పోస్ట్ మార్టం జరిగిన గంట తర్వాత. పోస్ట్ మార్టం రిపోర్ట్ గంట తర్వాత ఏం చెప్పారు? జరిగిన తర్వాత ఏంటి, ఆయన మీద ఉన్న గాయాలు ఏంటి, ఆయన అడుగుతున్న కంటెంట్ ఏంటి, డీటెయిల్ గా నాకు పెట్టడం జరిగింది. ఉత్తున మాట్లాడలేదు. ఎవరు పెట్టారు నీకు? వైజాగ్ నుంచి. ఎవరు? ఆ డాక్టర్ పెట్టాడా? ఆ ముగ్గురు క్రిస్టియన్ డాక్టర్లు ఒక డాక్టర్ నాకు పెట్టాడు. ఓకే, మరి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేవండి గంట తర్వాత? ఏంటి అప్పటికి ఇంకా పోలీసు ప్రెస్ రిపోర్ట్ పెట్టలే. అదేంటి నువ్వు అసలు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగిన గంటకి నీకు పెట్టుంటే నువ్వు ఆల్రెడీ ఆ బరియల్లో పాల్గొన్నావు, అక్కడ ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు, అదంతా మొత్తం నువ్వు అక్కడ నువ్వు తిరుగుతానే ఉన్నావు, నువ్వు ఎందుకు బయట పెట్టలేదు అప్పుడు? మరలా చెప్తున్నాను, అప్పటికి అఫీషియల్ గా రాలే. ఇంకా అఫీషియల్ గా తీసేవా? నీకు తెలుసు కదా, డైరెక్ట్ రిపోర్టే పెట్టారు కదా. ఆ వ్యక్తి పెట్టింది పర్సనల్ గా నాకు పెట్టింది డీటెయిల్. అది నేను అడుగుతుంది, నేను సమాజం గురించి అడగట్లా. నీకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ అనేది ఓపెన్ గా వస్తేనే వస్తుందా? నీకు ఆల్రెడీ రిపోర్ట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు తెలియదు? అది లేదు, అది ఏమంటారు, కన్ఫర్మేషన్ ఇంకా కాలేదు, పూర్తిగా రాలేదు. కాబట్టి ఆయన ఏంటి పరిస్థితి అన్నది నాకు తెలుసు. నీకు పూర్తిగా గంటలోనే పెట్టిన తర్వాత నీకు కన్ఫర్మేషన్ ఏంటి జనపాలి? నాకు అర్థం కావట్లా. చూడు, అక్కడ వచ్చినటువంటి అనుమానాలు ఈ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఏం చెప్పారు, నా స్పాట్ లో నుంచి ఆ వ్యక్తిని కొట్టి సావు బ్రతుకుల్లో నోట్లో బలవంతంగా మందు పోశారు అని నాకు చెప్పారు. ఎవరు చెప్పారు నీకు? ఆ స్పాట్ లో ఉన్నటువంటి అడ్వకేట్ చెప్పాడు నాకు. ఇప్పుడు పాసిబిలిటీ ఉంటది కదా, అట్లా కూడా జరిగి ఉండొచ్చుగా. అలా కోణంలో ఆల్కహాల్ ఉందేమో అని ఎదురు చూశాను. ఇప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు కూడా తర్వాత ఏలూరు సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయింది, ఈయనే పేమెంట్ చేశాడు, ఈయనే కొనుక్కున్నాడు. అప్పుడు ఎవరు కొట్టలేదు, ఏమీ తెలియదు, కన్ఫర్మ్ వచ్చి మాట్లాడాను నేను. లేదని నువ్వు ఎట్లా చెప్తావు జాన్పాల్? నేను మళ్ళీ అదే తమ్ముడు, ఇదిగో నేను ఒకటి చెప్తుంది ఏంటంటే, సీసీ కెమెరా కనపడుతున్నాయి ఎట్లా చెప్తావు? కరెక్టే తమ్ముడు, అయిపోయింది. ఇప్పుడు నీ పని ఏంటి? అందరికి అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా ఇంకా కొంచెం డీటెయిల్ గా కావాలని కోరుకుంటున్నారు. దీని వెనక బోలెడు కారణాలు ఉన్నాయి, బోలెడు అనుమానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. నువ్వు పొద్దుగూకులు నువ్వు వచ్చేసి ఎగతాళి చేయడం ఎందుకంటారు నాకు అర్థం కదా. వాళ్ళకి హక్కు లేదా? అనుమానాలు వ్యక్తం చేసే హక్కు లేదా? వాళ్ళు అడిగే హక్కు లేదా వాళ్ళకి? అడిగే కొద్దీ యేసు ప్రభుని కామెంట్ చేస్తూ ఇది అడగకపోతే కామెంట్ చేయరా వాళ్ళు? ఇప్పుడు దండం పెడతారా? ఇప్పుడు నువ్వు కరుణాకర్ దగ్గరికి డిబేట్కి వెళ్ళావు, విందమ్ముడు, నువ్వు కరుణాకర్ దగ్గరికి డిబేట్కి వెళ్ళావు, వాడు అంత పచ్చిగా తిడుతున్నాడు యేసుక్రీస్తుని తెలుసా? నువ్వు ఇన్నిసార్లు చేసిన డిబేట్ లో నోరు మోయించావా నువ్వు? ఎందుకంటే నోరు మూసుకోవాలా? వినండి, నా వైపు నుంచి క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తించి వచ్చాను. అదేంటి నువ్వు నీ వైపు అంటే నువ్వు అక్కడే పరలోకం పోదాం అనుకుంటున్నావు ఏంటి? అంటే నువ్వు వెళ్ళి కరుణాకర్ తో వెళ్ళి నవ్వుతా మాట్లాడితే నువ్వు క్రైస్తవుడు బిహేవ్ చేసినట్టు మిగతా వాళ్ళంతా వెర్రోళ్ళు అంటావా? అవును, లింగమర్మం సినిమా తీసి వాళ్ళు దేవుని కూతురు మాట్లాడినప్పుడు వాడు ఎట్ట మాట్లాడతాడు యేసు ప్రభుని? అది తప్పది. లింగమర్మం అనేది వాడు బోలెడు సార్లు క్రీస్తుని దూషించిన తర్వాత సమాధానంగా తీయబడ్డది. అంటే నీకు ఒకటి వాళ్ళ మీద నీకు తమ్ముడు వాళ్ళ సానుభూతి పొందాలనుకుంటే పొందు, వీళ్ళు చేసేదంతా తప్పుడు పనులు అని చెప్పి నువ్వు ఇప్పుడు మాట్లాడద్దు. ఏం ఇమ్మరిచ్చారు కాదు తమ్ముడు. ఇప్పుడు కరుణాకర్ గారిని ఇంకొకరు రెచ్చగొడితే రెచ్చిపోతున్నాడు వాడు. నీకు ఎంత ఇమ్మేచ్చారు తమ్ముడు, నువ్వు ఎంత ఇమ్మేచ్చారు, ఎంత చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నావు అంటే తప్పు తమ్ముడు. అదే నీకు ఇంకో అదేనా అంటున్నా, నీకు వాళ్ళ సానుభూతి కావాలి అని అనుకుంటే అది వేరు. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా విను, నువ్వు ఎంత ఇమ్మేచ్యూర్ గా మాట్లాడుతున్నావు అంటే కరుణాకర్ గారిని క్రైస్తవులు రెచ్చగొట్టారంటున్నావు. ఇది చాలా నీ ఇమ్మేచ్యూర్ గా నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. కరుణాకర్ గారిని ఒకళ్ళు రెచ్చగొట్టాల్సిన పని లేదు, వాడి వృత్తి అది, వాడు ఆ బతుకు తెరువు ఎన్నుకున్నాడు వాడు. మీకు సాటి చెప్తా వినండి, విజయవాడలో మీటింగ్ పెట్టి విజయవాడ కనకదుర్గమ్మ దయ్యము యేసు ప్రభు దేవుడు ఒప్పుకుంది అని చెప్పినప్పుడు స్టార్ట్ అయింది గొడవ. ఇది అది తప్పు తమ్ముడు, తప్పు అసలు నీకు తెలియదు. అయితే నీకు తెలియదు అట్లయితే నువ్వు సాంబశివరావుతో ఒకసారి మాట్లాడు. నువ్వు ఇప్పుడు ఈ మధ్య వచ్చావు, నేను ఇదిగో విను నువ్వు నీకు పూర్తిగా విషయం తెలియదు. కరుణాకర్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి తమ్ముడు వాడు పుస్తకాలు రాసింది ఎప్పుడో నీకు తెలుసా? వాడు ఎప్పుడు పుస్తకాలు రాశాడు? వాడు ఎప్పటి నుంచి వచ్చింది ఇష్యూ? నీకు తెలియకుండా ఎందుకు మాట్లాడతావు? కాదు, వాళ్ళ దగ్గర నుంచి నేను నీతి న్యాయాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నువ్వు మరి ఎట్లా సమర్థిస్తావు? వీళ్ళకంటే క్రైస్తవుల కంటే వాళ్ళు నీ ఫెయిర్ గా ఆలోచిస్తున్నారంటే ఏం ఫెయిర్ గా ఆలోచిస్తున్నారు వాళ్ళు? క్రీస్తుని తిట్టడం, క్రైస్తవులు తిట్టడం, దాని ద్వారా ఉన్మాదంగా ప్రజల్ని స్వార్థకి వెళ్ళిన వాళ్ళు కొట్టడం, ఇది వాళ్ళు ఫెయిరా?
కరుణాకర్ గారు ఫెయిర్ గా ఆలోచిస్తున్నాడు అంటావా? ఈ విషయంలో ఫెయిర్ గా ఆలోచిస్తున్నారు. ఏ విషయంలో? యాక్సిడెంట్ లో చనిపోతే అసలు ఆ విషయంలో వాళ్ళు ఆలోచించేది ఏంటి? అదే పెద్ద ప్రయారిటీ విషయం. అసలు ఆ విషయంలో వాళ్ళు ఫెయిర్ గా ఆలోచించేది ఏంటి? మన తరపున వ్యక్తి చచ్చిపోయాడు, ఆ విషయంలో వాడెవడో గౌన్కిస్గా గొట్టం కూడా ఫెయిర్ గా ఆలోచించేది ఏంటి? వాళ్ళ మనిషి చచ్చిపోతే ఆలోచించమను. వాడి మీద కేసు పెట్టింది, కొట్టేది వాడి మీద కేసు. వాడికి పిచ్చి కేసులు మనం 100 కేసులు పెట్టాం, తీసుకెళ్లారా వాళ్ళు? విను తమ్ముడు, యేసుక్రీస్తును దూషించి అఫెన్స్ చేశాడు వాడు చట్టపరంగా చాలా సార్లు దారుణంగా మాట్లాడాడు, వాడు వల్గర్ గా మాట్లాడాడు, చాలా చట్ట పరిధిని దాటిపోయి మాట్లాడాడు. వాడు పెంట తింటాడని తెలుసు కదా నీకు. నువ్వు ఎట్లా వాళ్ళు ఫెయిర్ మాట్లాడుతున్నావు? మరి క్రైస్తవులు ఏం చేశారా బాబు? నువ్వు ఒకడు పొద్దుగుగులు ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా క్రైస్తవులు కదా? ధర్మార్గం భాస్కర్ రాజు, అమర ప్రసాద్, ఎవరు ఈ బాబా డ్రిచ్కి బాబా అని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు చెప్తాను నీకు తమ్ముడు, నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావో నేను చెప్తాను. ఇది నీకు పూర్తిగా లోతుగా అర్థం చేసుకోకపోతే వచ్చే సమస్య ఇదే. వాళ్ళు ఫండెడ్ పీపుల్, వాళ్ళకి ఫండ్ వస్తుంది, వాళ్ళు ఇంటెన్షనల్లీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్న ప్రాపగండా ఇది. దీని వెనక రాజకీయ కోణం ఉందని కూడా నువ్వు తెలుసుకోలేకపోతే, ఇది క్రైస్తవులు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటే నువ్వు ఇంకా చాలా అమాయకుడివి అనమాట. దీని వెనకాల ఎన్ని రాజకీయాలు నడుస్తున్నాయి స్టార్టింగ్ నుంచి నాకు అర్థమైంది. మరి తెలిసి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎవరో రెచ్చగొట్టి వీళ్ళు మాట్లాడారని. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిని ఎవరు రెచ్చగొడితే వాడు మాట్లాడుతున్నాడు? వినండి, ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, నేను ఈయన చనిపోవడానికి కారణం ఎవరు? ఇది తీసి బాబు, ఇది తీసే. నువ్వు నన్ను అన్నమాట మీద కట్టుబడి ఉండు. వాళ్ళ పేరు ఇది. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి? నువ్వు అన్నమాట ఏంటి? వాళ్ళు ఫెయిర్ అంటున్నావు. వాళ్ళు ఫెయిర్ ఏ విషయంలో? ఈ ఒక్క విషయంలోనే ఫెయిరా వాళ్ళు ఈ ఒక్క విషయంలో ఫెయిరా? రెండో స్టేట్మెంట్ నీది. వాళ్ళని క్రైస్తవులు రెచ్చగొట్టారు, ఎక్కడో భవానీ గురించి మాట్లాడితేనే వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు అంటున్నావు. అది నీకు తెలుసా పూర్తిగా? తెలుసు. ఎవరు చెప్పారు నీకు? వాడు పుస్తకాలు ఎప్పుడు రాశాడో తెలుసా నీకు? క్రిస్టియానిటీ మీద ఎప్పుడు రాశారు? తెలిసే మాట్లాడుతున్నాను. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? వాడు భవానీ మీద మాట్లాడింది ఎవరు? విను తెలిసే మాట్లాడుతున్నాను. ప్రతిదీ తెలిసే మాట్లాడుతున్నాను. ఏం తెలుసు చెప్పు? ఏం తెలుసు? మరి వింటే కదా తెలిసేది. అదే చెప్పమంటున్నా నేను. అదే చెప్పు. మాట్లాడుతున్నా. ఏం మాట్లాడాలి? ఊరికి అటువైపు అరుస్తున్నారు. చెప్పు, ఇవి ఏం తెలుసు అన్నదాన్ని నాకు చెప్పు. నేను అదే చెప్పమంటున్నా, నువ్వు మళ్ళీ అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు. మరలా నేను మాట్లాడితే తెలుస్తుంది. చెప్పు. హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళ గుడుల మీదకి వెళ్ళి వాళ్ళ గుడుల దగ్గర వ్లాగ్స్ చేసింది ఎవరు? వాళ్ళ గుడుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుడుల దగ్గర కెమెరా ఆన్ చేసి చూడండి అది విగ్రహారాధన జరుగుతుందని వ్లాగ్స్ చేసింది ఎవరు? హిందూ దేవాలయ దగ్గరికి వెళ్ళి ఎవరు చేశారు చెప్పండి. అదే చెప్పు, నువ్వు చెప్తున్నావు కదా, చెప్పు. నన్ను అడుగుతావు. వ్యక్తి అప్పటి కరుణాకర్ అనే వ్యక్తి నాకు కళ్ళు కూడా తెలిసి ఉండే. వాళ్ళ దేవాలయాలకు వెళ్ళి వ్లాగ్స్ చేసి వాళ్ళ గుడుల దగ్గరికి వాళ్ళ దేవాలయం మాట్లాడినప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకత ఇది. అవునా? అసలు ఎప్పుడు జరిగింది అది? నాకు డేట్ చెప్పు. అసలు యేసు ప్రభువుని నమ్ముకొని యజ్ఞం అనేటువంటి పత్రిక రాసి, క్రతు అనేటువంటి పత్రిక రాసి, ఆ వేదాలు యేసు ఉన్నాడు, రామాయణంలో యేసు ఉన్నాడు. ఆటికి ఇటుకి ఏంటి సంబంధం? జంపాలు నువ్వు తమ్ముడు ఇవన్నీ కట్టుకథలు తమ్ముడు, ఇవన్నీ కట్టుకథలు నమ్మితే అంత అమాయకంగా తమ్ముడు. ఈ రోజు నుంచి వచ్చింది ఆ వ్యతిరేకత. విను, నీకు విషయం క్లియర్ గా తెలియదు. ఈ రోజు నుంచి వచ్చిన వ్యతిరేక కాదు, మిషనరీల దగ్గర నుంచే ఇలాంటి దారుణమైన వ్యతిరేకత, బ్రాహ్మణిక భావాజాలం ఉంది. కానీ విను, పూర్తిగా విను తమ్ముడు. నువ్వు అనుకుంటుంది భ్రమ. గత 10-15 సంవత్సరాలుగా జరుగుతుంది రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాడి. ఇది కొత్తగా వాడు ఏదో చూసి వచ్చిన నంగనాచి తుంగబుర్రం కాదు. వాడు సంపాదన కోసం, ఇప్పుడు నీకు కావాలంటే వాడు ఎంత ఫండ్ వసూలు చేశాడో, వాడు దీని మీద పడి ఎంత డెవలప్ అవుతున్నాడు అనేది నీకు అర్థం చేసుకుంటే నీకు అర్థం అవుతుంది. వాడేదో ఇక్కడ ఏదో ధర్మస్థాపన కోసం రాలా. నేను మాట్లాడుతుంది వాళ్ళు చేసేటువంటి పనుల గురించి కాదు, నేను మాట్లాడుతుంది ఈ విషయంలో క్రైస్తవులంతా ఏమంటే పక్షపాత ధోరణి వ్యవహరించారు, చేశారు, హత్య అన్నారు. ఈ విషయంలో తప్పు తమ్ముడు. నేను నీకు ఒకటి చెప్తున్నా. నేను ఒక ప్రశ్న స్టూడియోకి అడుగుతా, చెప్పు. ఒక ప్రశ్న స్టూడియోకి అడుగుతా, చెప్పు. అడగండి. నువ్వు ప్రవీణ్ గారు చనిపోయిన వెంటనే వెళ్ళి మాట్లాడావా లేదా? ఎక్కడ? మీడియాతో మాట్లాడావా? మాట్లాడాను. తర్వాత ఎందుకు మాట్లాడలా?
తర్వాత అంటే ఏం మాట్లాడాను? ఇప్పుడు అప్పుడు హత్య అది విచారణ జరగాలి, ఆయన విషయంలో మేము పోరాడతాం అని నువ్వు అభినయ్ దర్శన్ వెళ్ళి మాట్లాడారా లేదా? అది హత్య పోరాటం బొంగు పోచా నేను మాట్లాడలే. ఎప్పుడు మాట్లాడాను? ఏం మాట్లాడావు మరి వెళ్ళి? ఏం మాట్లాడలే. ప్రకటన ఏదో 11వ అధ్యాయం తీసుకుని వచ్చి హతసాక్షి అని మాట్లాడా అంతే. హతసాక్షిగా సరే, హతసాక్షి అని నమ్మావా? ఇచ్చిన బిల్డప్ ఆ రేంజ్ లో ఉంది. ఇవన్నీ వాళ్ళ బిల్డప్ ఇచ్చా. నువ్వు పిచ్చోడువా? నువ్వు పిల్లోడువా? నువ్వు పిల్లోడువా? బిల్డప్లు చూసి నమ్మేస్తావా? ఫ్యూనరల్కి వచ్చావా? ఫ్యూనరల్కి వచ్చావా? నేను వచ్చాను కదా. ఫ్యూనరల్కి ఎక్కడికి? ఫ్యూనరల్కి వచ్చారా? ఫ్యూనరల్కి రాలేదు, నేను అక్కడికి రాజమండ్రి వచ్చాను. రాలేదు కదా. అక్కడికి వచ్చితే వాళ్ళు ఇచ్చిన బిల్డప్ అవన్నీ వాళ్ళ బిల్డప్ కాదు తమ్ముడు. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నువ్వు అప్పుడు హతసాక్షి విను, హతసాక్షి అన్న నమ్మిన తర్వాత నువ్వు నీ అభిప్రాయం మార్చుకున్నావు. ఇప్పుడు అభిప్రాయం మార్చుకోలే, నిజాలు బయటకు వచ్చాయి. విను పూర్తిగా. అసలు నిజాలు ఇప్పుడు నీ అభిప్రాయం మార్చుకున్నావా లేదా? అన్న నాకు తెలియక ముందు తెలియనట్టు మాట్లాడాను. దాన్నే నేను అడుగుతున్నది, అభిప్రాయం మార్చుకోవడమా కాదు? ఏమంటారు దాన్ని? కొత్త పేరు ఏమైనా పెట్టావేంటి? ఇప్పుడు అభిప్రాయం మారింది కదా. ఇప్పుడు అభిప్రాయం మారింది కదా. నిజాలు తెలిసాయో లేకపోతే ఇంకోటో, నీకైతే అభిప్రాయం అంత ముందు అభిప్రాయం లేదు. అభిప్రాయం సెకండ్ నిజం. నేను నిన్ను అడుగుతున్నా, నిజం చూసిన నిజాన్ని అబద్ధాన్ని చూశాక నీ దృక్పథం ఏంటని అడుగుతున్నా. నిజం గురించి నేను చెప్పట్లా, నిజాన్ని చూసిన వ్యక్తి యొక్క దృక్పథాన్ని అడుగుతున్నా. దాన్ని నువ్వు అభిప్రాయమే అంటారు. నువ్వు కొత్త పేర్లు ఏం పెట్టక్కర్లే అక్కడ. నువ్వు ఆ విషయం జరిగినప్పుడు హతసాక్షి అని నమ్మిన వాడివి. తర్వాత నిజాన్ని చూశానని ఆలోచించి లేదు నిజం అనుకుంటున్నా, నీ అభిప్రాయం మారింది. అది నేను అడుగుతుంది, అభిప్రాయం మారిందా లేదా? సరే, ఇప్పుడు ఈ పదంలో అంత కొంపలు మునిగింది ఏమొచ్చింది ఇక్కడ? మరి ఎందుకు మరి అంతలో దాని దొంగ తిరుగుడు ఎందుకు? నిజం అబద్ధం నేను అడుగుతుంది నీ అభిప్రాయం మారిందా లేదా? చూడు, మీకు కాల్ చేసి అన్న ఈయన వైన్ తాగుతాడా, ఓకే ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన డీలింగ్ జరుగుతాయి, ఫారిన్ లో ఉన్నాడు అని చెప్పావు. చెప్పిన తర్వాత అన్న మరి దీన్ని మనం ఎలా డిపెండ్ చేయాలి? ఒక పాస్ తాగాడంటే రేపు అందరూ ఆడుకుంటారు కదంటే, తాగిన ఒక వ్యక్తి కదా, మనం ఎందుకు దానికి బాధ్యత వహిస్తాం? అది ఆయన తాగాడు మనం తాగామా అని అన్నారు. నేనేమన్నానంటే, నువ్వు పూర్తిగా విను. ఒక వ్యక్తి తాగాడు తాగలేదు అన్నది ఇక్కడ మనకు సమస్య కాదు. ఒక వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన దాని వెనుకున్న కారణాలు మనకు కావాలి. మనం నిలబడ్డది తప్పు కోసం కాదు, మనం ఆ వ్యక్తి యొక్క మరణం కోసం నిలబడ్డాం. అతని చావు ఎందుకు జరిగిందో తేలడం కోసం మనం పోరాడాలని చెప్పా. అర్థమవుతుందా? ఆయన మరణం ఏంటి, దాని వెనుకున్నది ఏంటి, మనం అనుమానించడం, మనం ఫైట్ చేయడం, మనం ప్రశ్నించడం తప్పు కాదు, భయపడాల్సిన పని లేదని చెప్పాను నేను. అన్న మీరు మర్చిపోయారేమో కానీ ఆ రోజు మేము ఫీల్ అయింది, నేను ఫీల్ అయింది, జేమ్స్ ఫీల్ అయింది దేనికోసం అంటే తాగాడు కదా, దీనికి సమాధానం ఏం చెప్పాలి అదే నేను చెప్పాను తమ్ముడు. నువ్వు జేమ్స్ కావాలంటే జేమ్స్ లైన్ లోకి తీసుకొని నేను మాట్లాడతాను, నేను కావాలంటే అని మాట్లాడినప్పుడు మీరు ఏమన్నారు అంటే, అది తాగింది ఒక వ్యక్తి కదా, అందరం కాదు కదా, దాన్ని డిపెండ్ చేయలేదు, ఆ వ్యక్తి తాగాడు దానికి మాకేం సంబంధం, ఈ టైప్ లో మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. అది కాదు, నువ్వు దాన్ని అది నేను చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తి తాగుడుతో మనకు సంబంధం లేదు. అతని మరణం గురించి మనం అడుగుతున్నాం. అతను తాగాడా లేదన్నది మనకు సంబంధం లేదు. అతను చనిపోయాడు, దాని వెనక మనకు అనుమానాలు ఉన్నాయి, మనం ప్రశ్నించాం. మనం ప్రశ్నించడం తప్పు కాదు, మనం భయపడక్కర్లేదని చెప్పా. సరే, దాని గురించి తీసే తమ్ముడు. నేను అడిగింది అప్పుడు గురించే, మళ్ళీ దీని గురించి ఎత్తవద్దు. నేను నిన్ను అడుగుతున్న దానికి నాకు సమాధానం కావాల్సింది ఏంటంటే, అప్పుడు ఒక అభిప్రాయం ఉంది, తర్వాత నీకు అభిప్రాయం మారింది అంటే నువ్వు అప్పుడు తప్పుడు వ్యక్తివా? ఆ హతసాక్షిని నమ్మినప్పుడు నువ్వు తప్పుడు వ్యక్తివేనా అర్థమా? నువ్వు తప్పుడు వ్యక్తివై క్రైస్తవ సమాజం పరువు తీసావా? మరి తెలియదుగా. ఇప్పుడు నీకు పూర్తి విషయాలు తెలుసు కాబట్టి నేను నమ్ముతున్నాను, నేను నాకు అభిప్రాయం లేదంటున్నావు. ఇప్పుడు సమాజంలో చాలా మందికి నీ అంత అవగాహన లేకపోవచ్చు, వాళ్ళకి చాలా విషయాలు తెలియాల్సి ఉందో, లేకపోతే ఇంకా అనుమానాలు తీర్చుకోవాలనే బలం. ఇగో విను, ఇంకా ఆయన చావు విషయంలో కొన్ని కొత్త అనుమానాలు రేకెత్తుతున్నప్పుడు అవి తీరాలని అడుగుతున్నారు. తప్పే ఉంది. నువ్వు వాళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? ఎగతాళి చేస్తున్నావు. నువ్వు ప్రతిసారి ఎగతాళి చేస్తున్నావు. నువ్వు ఒక్కడే పెద్దోడు అయినట్టు, నువ్వు ఒక్కడే జ్ఞానవంతుడు అయినట్టు. నువ్వు తప్పది. నేను అది నిన్ను మొన్న కూడా చెప్పాను. నువ్వు ఒక్కడవే వేరుగా ఉన్నట్టు, నువ్వు ఒక్కడవే జ్ఞానమైనట్టు, నువ్వు ఒక్కడవే అంత సంపూర్ణంగా తెలిసిపోయినట్టు. వాక్యం 99% క్రైస్తవ శాతం సమాజానికి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు అంటున్నావు ప్రతిసారి. ఏం తెలుసు నీకు? వాక్యం ఏం తెలుసు? ఏ విషయాలు తెలుసు నీకు? నాకు చెప్పు. నాకు వాక్యం చెప్పడం వచ్చా? నీ వాక్యం చెప్పడం తెలుసా? నీకు వాక్యం అంటే వాళ్ళకి ఏం తెలియదు, నీకేం తెలుసో చెప్పు నాకు. ఆ లిస్ట్ ఒకటి
అన్న నా ఛానల్లో 2000 వీడియోలు ఉన్నాయన్న. అంటే నిన్ను అడుగుతున్నానయ్యా, నీ వీడియోలు అంతా నేను ఎక్కడ కూర్చొని చూడమంటావు? నువ్వు అడిగి ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, 99% మంది క్రైస్తవులకి వాక్యం తెలియదు, నాకు ఒక్కడికే తెలుసాను, నాకు లిస్ట్ ఇవ్వు, నీకేం తెలుసు, క్రైస్తవ సమాజానికి ఏం తెలుసు నేను చూస్తాను ఒకసారి. జాన్ పాల్కి ఇంత తెలుసు, వీళ్ళందరికీ ఏం తెలియదు అని. అంటే ఆ లిస్టే ఇస్తున్నా అన్న, ఆ లిస్టే ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అట్లా నేను 2000 వీడియోలు చూడమంటావా? నీ దగ్గర ఉంది కదా లిస్ట్, చెప్పు, లేదా నేను ప్రిపేర్ చేసి ఇస్తాను అన్న అని చెప్పు నాకు. మరి నాకు తెలిసిన బైబుల్ నాలెడ్జ్ అంతా 2 ముక్కలు చెప్పమంటారా? 2 ముక్కలు అడగట్లా నేను, నువ్వు ఒక లిస్ట్ తయారు చేసి నాకు ఇవ్వు. నువ్వు ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చేసావు కదా, నువ్వు నాకు ఎవరికి తెలియదు బైబుల్, నాకు ఒక్కడికే తెలుసు అని. అవును, ఇచ్చాను. అదే నాకు ఒక లిస్ట్ ఇవ్వు, ఒక లిస్ట్ ఇవ్వు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీకు తెలుసు కదా అందరికంటే ఎక్కువ, మరి నువ్వు వాటికి సమాధానం చెప్పాలి. నువ్వు బైబిల్లో నుండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. మన ఇద్దరం డిబేట్ లో కూర్చుందాం, నువ్వు నీకెంతో వాక్యం తెలుసో మిగతా వాళ్ళ క్రైస్తవులకి ఎట్లా తెలియదో నాకు చూపించు. 2 గంటలు కావచ్చు, 2 రోజులు కూర్చుందాం. ఏం డౌట్ ఉందో అడగండి, నేను చెప్తాను. అదే డిబేట్ లో అడుగుదాం. నువ్వు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చావు కదా, నువ్వు రెడీ అయ్యి నేను లైవ్ లోకి వస్తాను, లైవ్ పెట్టు, 2 రోజులు కూర్చుందాం. నీకు తెలిసిందేంటో, క్రైస్తవుల సమాజానికి తెలియదేంటో, 99% నువ్వు అంత జ్ఞానాన్ని ఎక్కడి నుంచి సంపాదించావు, వీళ్ళు ఎందుకు సంపాదించలేకపోయారు తెలిసేది. కానీ సరే ఎప్పుడో పెట్టి చెప్పు, నాకు ఒక డేట్ ఫిక్స్ అయ్యి. అభద్రతా భావంలోకి ఈ రోజు మీరంతా వచ్చారు. ఇవన్నీ నేను మళ్ళీ వేరే విషయాలు చెప్పొద్దు. అభద్రతా భావం ఇవన్నీ కాదు నేను అడుగుతుంది. నువ్వు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాక ఏదో ఊరికే గాలి కబుర్లు ఆడు ముందు ఈడు ముందు డబ్బా కొట్టుకోవడానికి చెప్పకూడదు. రాజకీయంగా మళ్ళీ అదే చెబుతావు. దాని గురించి ఆల్రెడీ నువ్వు పాడిందే పాటరా పాచిపాళ్ళు దాచని చెప్పేశావు. పొద్దుకు లైవ్లు పెట్టేసి వాళ్ళని 2-3 నేసేసుకొని నవ్వుకుంటావు. వాడు ఎవరినో తీసుకుంటున్నావు మాటికి, ఆడేదో సోది చెప్తున్నాడు, నువ్వేదో నవ్వుతున్నావు ప్రతిసారి. నీ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు, క్రైస్తవులందరినీ పిచ్చోళ్ళు చేసి మాట్లాడుతున్నావు. ఎంతవరకు సబబు అది? నువ్వు ఒకసారి అయిపోయింది, వదిలేయి. దాని గురించి మాట్లాడడానికి నాకు సుముఖత లేదని మాట్లాడుకో. పొద్దుగూకులు లైవ్లు దాని మీద పెట్టడం ఏంటి? క్రైస్తవులందరినీ వెర్రోళ్ళని చేసి క్రైస్తవులు పరువు తీశారు. క్రైస్తవులు కరుణాకర్ గారికి సమాధానం చెప్పడానికి నేను ఒక్కడే ఇప్పుడు పుట్టుకొచ్చాను, నిన్నటి వరకు ఎవరు చెప్పలేకపోయారు. వాడు ఒక పెద్ద పోటుగాడు, వాడు పిచ్చి కుక్కని వదిలేశారు. నువ్వు సీకి పడేసిన ఎముకను పట్టుకొని నువ్వు సీకుతున్నావు. మీరందరు కలిసి క్రైస్తవాన్ని గొర్రెలు చేసి పడేశారన్న. అదే నేను మళ్ళీ అంటున్నా, నీ స్టేట్మెంట్లు ఇక్కడ ఎవరు వింటలేదు తమ్ముడు. నీ స్టేట్మెంట్లు ఎవరు వింటలేదు. గొర్రెలు చేశారంటానికి నాకు ఒకటి కారణం చెప్పు. నువ్వేదో ఊరికే గాలి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఊరికే నోటికి వచ్చింది ఏదో చెప్పేసి నువ్వు నీ ఛానల్ నువ్వే కదా అని చెప్పేసి ముగించుకోవద్దు. గొర్రెలు చేయడానికి ఏం చేశారు చెప్పు, ఏం చేశారు గొర్రెలు చేయడానికి? ఒకటి చెప్పు, ఏం చేశారు గొర్రెలు అన్న? మీరందరూ కలిసి గొర్రెలు చేసి పడతారు. అదే నువ్వు అన్నా ఊరికి గాలి మాట్లాడద్దు. ఏం చేశారో చెప్పు. ఇప్పుడు గొర్రెలను చేయడానికి ఏం చేశారు? మీ నోట్స్ మీరు చెప్పి అంటే అట్లా తారాయి తాగుతారని చెప్తే గొర్రెలైపోతారా వాళ్ళు? గొర్రెలైపోతారా వాళ్ళు? అంత మాత్రమే గొర్రెలైపోతారా వాళ్ళు? మరి గొర్రెలు కాకేంది ఇంకా? అయ్యే నువ్వు ఎట్లా ఇస్తావు స్టేట్మెంట్? నువ్వు ఎట్లా చెప్తావు? మీరు చేశారన్న గొర్రెలు. అదే నేను అంటున్నా, ఎట్లా నువ్వు ఏ పర్పస్ మీద చెప్తున్నావు? వాళ్ళని గొర్రెలను చేశానని అందరు ఈ మాటలు చెప్పి వాళ్ళని గొర్రెలను చేశారని ఏ వాక్య పర్పస్ మీద ఏది బేస్ చేసుకొని మాట్లాడుతున్నావు? నీ సొంత అభిప్రాయమా? చెప్తున్నా వినండి. చెప్పు. వీళ్ళ ఎదురుగా ఆధారాలు పెట్టినా సరే, సీసీటీవీ ఫుటేజ్ నేను మళ్ళీ చెప్తున్నా జనపాల, నేను చెప్తున్నా 100 రాని ఇలాంటి మ్యానిపులేట్ చేయబడ్డ కేసులు బోలెడు ఉన్నాయి. నీకు తెలియకపోతే నేను చేసేదేం లేదు. అంత మాత్రానికే ప్రజలు నమ్మలేదని చెప్పి నువ్వు వచ్చి కూర్చొని ఇక్కడ స్టేట్మెంట్లు ఇవ్వకర్లా. అర్థమవుతుందా? నేను నిన్ను అడుగుతుంది ఏంటి? నేను నిన్ను అడుగుతుంది 99% మంది క్రైస్తవులకి జ్ఞానం లేదు, నువ్వు ఒక్కడికే తెలుసు అంటున్నావు. నాకు నిరూపించాలి. నువ్వు 2 రోజులు డిబేట్ లో కూర్చున్నావు. కూర్చొని నీకు తెలిసిందేంటి, క్రైస్తవులు తెలియదేంటి? నువ్వు తెలిసిన దాంట్లో 99లో చెప్తున్నాను నేను చెప్తున్నాను 99%లో క్రైస్తవులకు నువ్వు చెప్పింది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు చెప్పు. నీ లెంపలు నువ్వు వేసుకొని నువ్వు మొత్తానికి క్షమాపణ చెప్పి పక్కకి వెళ్ళాలి. అంత సినిమా లేదు కానీ ఇక్కడ అంత సినిమా ఎవరికి లేదు. నీ సినిమా డైలాగ్ తమ్ముడు, ఈ పీడి సుందరరావు వాళ్ళు చెప్పినట్టుగా ఇవన్నీ నాకు ఒట్టి మాటలు చెప్పొద్దు. నువ్వు అన్న దాని మీద నిలబడుతున్నావా లేదా? మీరు పీడి సుందరరావు దగ్గర నేర్చుకున్నారేమో, అది మీకు మీ గురువు. నువ్వు మరి అది సినిమాలు ఏంటి? నేను అడుగుతుంది ఏంటి? నువ్వు చెప్పేది ఏంటి? నేను అడుగుతుంది ఏంటి? నువ్వు దానికి రెడీయా కాదా? పీడి సుందరరావు ఎవరు ఇక్కడ? నువ్వు ఏ సినిమాలు ఏంటి? సినిమా అసలు పోడేంటి? సినిమా ఏంటి నాకు చెప్పు. సినిమా ఏంటి చెప్పు. మరి మీరన్న కామెడీ 90 నిరూపిస్తారు, లెంపలు వేసుకోవాలి. ఈ కామెడీ ఎందుకు? తప్పకుండా మరి నువ్వు చేసిన స్టేట్మెంట్ తప్పైనప్పుడు లెంపలు వేసుకోవాలి. లెంపలు వేసుకోవడం ఈ కామెడీ తెలుగుతాను. మరి స్టేట్మెంట్ నువ్వు ఎందుకు ఇచ్చావు? తప్పుడు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు? ఒక సమాజం మొత్తాన్ని కించపరిచేటట్టుగా నువ్వు మాట్లాడావు. ఒక యాక్సిడెంట్ ని హత్య అది కాదయ్యా బాబు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? వేరే వాళ్ళు చేస్తున్నావు. నువ్వు ఒక్కడే కూర్చొని వాళ్ళు చేయటలా, నువ్వు చేస్తున్నావు ఇక్కడ. వాళ్ళు ఎవరు చేయట్లా. వాళ్ళకున్న అనుమానాలను అడుగుతున్నారు. వాళ్ళు నీ ఎంత జ్ఞానులు కాకపోవచ్చు, నీ ఎంత అవగాహన వాళ్ళకి లేకపోవచ్చు, వాళ్ళకున్న అనుమానాలు అడుగుతున్నారు.
ఉన్నప్పుడే ఏ మాత్రం తెలివితేటలు ఉన్నాయో నేను మళ్ళీ అదే చెప్తున్నా. నువ్వు మరి అంత తెలివితేటలు ఉన్నవాడివి నువ్వు పూర్వాపరాలు తెలుసుకోకుండా హతసాక్ష్యాన్ని ఎట్లా ప్రకటించావయ్యా? అంత పూర్వాపరాలు తెలియకుండా హతసాక్ష్యాన్ని ఎట్లా ప్రకటించావు చెప్పు మరి. ఇలాంటి జోకులు మాట్లాడకండి. ఇదేంటి జోక్ ఏంటి? నువ్వు చేసిందే కదా, నువ్వు ఇందాకే కదా అంది. జోక్ అంటే ఏంటి అసలు? నేను సీరియస్ గా మాట్లాడతాను, నువ్వు సిల్లీగా మాట్లాడద్దు. నేను అడుగుతుంది ఏంటి, నువ్వు ఏమి తెలియనప్పుడు వీళ్ళంతా వెర్రోళ్ళు అయినప్పుడు నువ్వు ఎంత వెర్రోడు కాకపోతే పూర్వపరాలు తెలియకుండా జరిగిందో తెలియకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే హతసాక్షి అని చెప్పి వెళ్ళి నువ్వు అభినయ దర్శనం నువ్వు వెళ్ళి రోడ్డు మీద మైకుల మీద ఎట్లా మాట్లాడారు మీరు? చూడండి, మళ్ళీ ఎందుకు ఇప్పటికే 2 సార్లు చెప్పాను, మళ్ళీ మీకు అర్థమైందో మళ్ళీ అయితే అర్థం కాదు నటిస్తున్నా నాకు తెలియదు. కానీ ఏంటది అక్కడ విషయం ఏంటంటే కొట్టి చంపి ఆ వ్యక్తి నోట్లో నేను అడుగుతుందయ్యా. అదే నేనంటే నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఎందుకు ఆగలేదంటున్నా నేను. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఎందుకు ఆగలేదు? నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చావు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, పోలీసులు ప్రెస్ రిపోర్ట్ పెట్టి చూపించారు, అన్ని అయిపోయిన తర్వాత నేను వీడియో చేసింది. మీరు ఒకసారి వీడియో ఎప్పుడు వచ్చింది చూడండి, అది కూడా చూడకుండా ఏమంటావు? ఏం వీడియో నేను ఎప్పుడు వీడియో చేశాను? ఏం వీడియో? ఎప్పుడు వీడియో చేశాను? ఫస్ట్ వీడియో ఎప్పుడు చేశాను నేను? ఇప్పుడు నువ్వు హతసాక్షి స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చావు? ఫ్యూనరల్ రోజు. మరి అదే కదా నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకు ఇచ్చావు? నువ్వు అంత అవగాహన ఉన్నాడువి, గొర్రెవే ఇచ్చావా? నువ్వు గొర్రెవే ఇచ్చావా? వినండి, మీరు సరేలేండి, సరే పర్లేదు మాట్లాడండి, ఇబ్బంది లేదు. నేను చెప్పేది వినండి. అక్కడ నేను ఆయన ఆల్కహాల్తో చనిపోయాడని ఉంది, కానీ చెప్పిన నెరేషన్ ఏంటంటే ఆయన్ను కొట్టి బలవంతంగా నేను కూడా అదే అడుగుతున్నా తమ్ముడు, నేను కూడా అదే అడుగుతున్నా అనుకుంటూ నేను మాట్లాడాను. అదే నేనంటున్నా, నీకున్న అవగాహన లేనప్పుడు, నీకున్నంత మెచ్యూరిటీ, నీకున్నంత నాలెడ్జ్, నీకున్నంత అవేర్నెస్ లేనప్పుడు సమాజం కూడా అనుమానాలను వ్యక్తం చేస్తారు. అది వాళ్ళ రైట్. వాళ్ళని చూసి నవ్వొద్దు, ఎగతాళి చేయొద్దు అంటున్నా నేను. వాళ్ళు వెర్రి గొర్రెలు అవ్వలేదు, వాళ్ళకి ఫెయిర్నెస్ లేదని నువ్వు అనొద్దు. వాడెవడో గాలి ఆడు కరుణాకర్ గారికి వీడికి ఫెయిర్ ఉంది, వాడు పెద్ద పోటుగాళ్ళు, వాళ్ళే న్యాయంగా ఉన్నారని స్టేట్మెంట్ ఇవ్వద్దు అంటున్నా. అన్న ఒకటేంటన్నా, మీతో అంటే ఒక్కసారి అబద్ధానికి అమ్మి వేసుకున్న వాళ్ళతో మాట్లాడడం ఇంకా నేనేం చేయలేనన్నా. నేనేం అబద్ధం చెప్పాను? ఇది ఇట్లాంటి స్టేట్మెంట్, ఇది తప్పించుకునే స్టేట్మెంట్లు ఇవ్వద్దు తమ్ముడు, తప్పించుకునే స్టేట్మెంట్లు ఇవ్వద్దు. నేను అబద్ధాన్ని నమ్మడం లేదు, నువ్వు నా మీద నిందక్కర్లేదు. నేనేం ప్రచారం చేయలే, నేనేం ప్రచారం చేసా చెప్పు? నేనేం ప్రచారం చేశాను చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒపీనియన్ ఉండే, ఎప్పుడైతే ఆ రోజు ఆయన వైన్ తాగుతాడు ఈ విధంగా బిజినెస్ మ్యాన్ ఇవన్నీ మాట్లాడినప్పుడు సర్లే అన్న ఫెయిర్ గా ఒప్పుకున్నాడు కదా అనుకున్నా. అయితే రెండో రోజు మీరు వీడియో పెట్టారు, కాకినాడలో ప్రజ్వరిల్లున్న ప్రపంచం ఏదో వీడియోగా పెట్టారు కదా, అప్పుడు అనిపించింది ఇంత ఫేక్ పర్సన్స్ ఉంటారా? దేనికి ఫేక్ పర్సన్స్? దేనికి ఫేక్ పర్సన్స్ తమ్ముడు? ఈయన తాగి చచ్చిపోయాడని తెలిసి కూడా మరలా దాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారంటే ఇంత ఫేక్ పర్సన్స్ ఉంటారు తమ్ముడు. ఇప్పుడు ఇప్పుడు విను, పూర్తిగా విను. నేను వీడియో పెట్టినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా రాలేదా? విను, పూర్తిగా విను. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా రాలేదా? నీ స్టేట్మెంట్ ఎప్పుడు మార్చుకున్నావు? ఎందుకు తమ్ముడు డబుల్ గేమ్ ఆడతావు? డబుల్ గేమ్ ఆడక తమ్ముడు, డబుల్ గేమ్ ఆడుకో. నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నేను నా అభిప్రాయం మార్చుకున్నాను, నువ్వు మళ్ళీ నువ్వు ఎందుకు ఇట్లా డబుల్ గేమ్ ఆడుతున్నావు? మనసాక్షి పనిచేస్తా పనిచేద్దాం మీకు? నీకు లేదు తమ్ముడు, నాకెందుకు పని చేయదు? నాకు బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి నేను అడిగిన మాటకు సూటిగా సమాధానం చెప్తున్నా, నువ్వు చెప్పట్లా. నాకు నువ్వు డిబేట్ ఎప్పుడు పెడతావో చెప్పు. నీకున్న 99% జ్ఞానం నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అన్న మీతో డిబేట్ కాదు, మాట్లాడమే అనవసరం. ఆ రోజు అనిపిస్తుంది ఇవన్నీ తమ్ముడు, ఇవన్నీ దొంగ మాటలు, తప్పించుకునే మాటలు చెప్పదు తమ్ముడు. మరి అట్లాంటప్పుడు నువ్వు కాకినాడ మరి నేను మొన్న కూడా మాట్లాడావు, మొన్న కూడా ఎందుకు మాట్లాడావు? ఏం డబుల్ గేమ్ ఆడాను నేను చెప్పు? ఒకటి చెప్పు, నేను ఇంకా డబుల్ గేమ్ ఆడా. మరలా చెప్తాను, మీరు డబుల్ గేమ్ చెప్తాను చెప్పు. ఆయన వైన్ తాగుతాడా అని అడిగాను మిమ్మల్ని. ఓకే, నేను జేమ్స్ ఇద్దరు నేనేం చెప్పాను? నేను చెప్పేది పూర్తిగా వినే ఓపుకుంటే వినండి అన్న. నేను జేమ్స్ నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. జేమ్స్ నాకు వీడియో ఫార్వర్డ్ చేసి, అన్న ఈయన ఏలూరులో మందు కొంటున్నాడన్న, అది ఆయనే అన్న, ఇంకేం చేయాలన్నా, నాకైతే ఒళ్ళు చల్లబడిపోయిందన్న, నేను మీటింగ్కి వెళ్ళాలి, ఇక్కడ నిలబడిపోయానన్నా అని మాట్లాడుకున్నాడు. ఆయన మాట్లాడుతుంటే నేను చూసి షాక్ అయ్యాను. అప్పుడు అన్న జాన్ సురేష్ అన్న కాల్ చేస్తున్నాడన్న, లైన్ లో తీసుకోమంటారా అన్నాడు. సరే తీసుకోండి అన్న, ఆయన కూడా ఆయన టీం మెంబరే కాబట్టి ఆయన్ని అడుగుదాం అన్న. జేమ్స్ కాల్ చేసి అడగండి. అప్పుడు మేము లైన్ లో తీసుకున్నాం. లైన్ లో తీసుకోగానే నేను ఫస్ట్ మాట్లాడింది మీతోనే, అన్న జాన్ సురేష్ అన్న ఈ విధంగా నేను లైన్ లో ఉండానన్నా, ఈ విధంగా వీడియో వచ్చింది కదా, ఆయన మందు తాగుతాడా అని ప్రశ్న. అట్లా అడగలే తమ్ముడు, ఎందుకు అట్లా చెప్తున్నావు? అసలు నువ్వు ఫస్ట్ మాట్లాడింది జేమ్స్ మాట్లాడాడు. మంచి ఇళ్ళలాగా వైన్ అలాంటిది. నెక్స్ట్ ఆయన బిజినెస్ మ్యాన్ CEO కాబట్టి ఆయన బిజినెస్ డీలింగ్స్ అన్ని వైన్ పార్టీతోనే జరుగుతాయి. కాబట్టి ఆయన వైన్
తాగి ఉండొచ్చు అని చెప్పాను నేను, తాగాడని కన్ఫర్మేషన్ చేయలేదు. తాగి ఉండొచ్చు అని చెప్పాను, ఉండొచ్చేమో ఉండొచ్చేమో ఓకే ఏదైనా అనుకోండి. అప్పుడు నేను ఏమన్నా తిరిగాను అన్న, ఇప్పుడు రేపటి నుంచి క్రైస్తవులు క్రైస్తవుల్ని ర్యాగింగ్ చేస్తారు కదా బయట వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్పి మనం డిఫెండ్ చేయాలన్న క్రిస్టియానిటీని అన్న. అప్పుడు మీరేమన్నారు, ఆయన మనం ఎందుకు డిఫెండ్ చేస్తాము, అది ఆయన కదా తాగింది, మనమంతా ఏమన్నా తాగామా అన్నట్టుగా మీరు అన్నారు. లేదు నేను మనం ఎందుకు డిఫెండ్ చేస్తామని చెప్పలేదు తమ్ముడు. నువ్వు కావాలంటే ఇప్పుడు జేమ్స్ తీసుకోమంటే తీసుకుంటా. నేను క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తి తాగాడు కాబట్టి మనం వెనకడుగు వేయాల్సిన పని లేదు. ఆయన క్రైస్తవ సమాజానికి చేసిన సర్వీస్ ఉందా లేదా అంటే, లేదు ఉందన్నా ఆయన సర్వీస్ చేశాడు అన్నావు. నువ్వు అన్నావు అంటే ఒక వ్యక్తి తాగిన దానికి అనే దాంట్లో ఆయన తాగాడనే కదా. విను పూర్తిగా తమ్ముడు, తాగాడని నేను కన్ఫర్మ్ చేయలా. ఒకవేళ తాగి ఉండొచ్చు, తాగి ఉంటాడేమో, లేకపోతే తాగాడని కన్ఫర్మ్ కానీ ఇక్కడ సమస్య అది కాదు తమ్ముడు. మనం ఒక వ్యక్తి చనిపోయాడు, అతని కోసం మనం అడుగుతున్నాం. మన పోరాటంలో చిత్తశుద్ధి ఉంది, మన పోరాట విషయంలో భయపడాల్సిన లేదు. మీరేమన్నారన్నా, రేపొద్దున నీకు తలదించుకోలేకపోతున్నానన్నా, డాబాను కూడా కిందకి దిగలేకపోతున్నా, గడగడ ఉనుగుతున్నా, ఏమైపోద్దో అర్థం కావట్లేదు, నాకు అసలు చాలా సిగ్గుగా ఉందన్నా అంటే, అంత సిగ్గుపడాల్సిన పని ఉంది తమ్ముడు, నువ్వు చేసిన తప్పు కాదు కదా అని చెప్పా. అవును, తప్పు కాదు, మనం చేసిన తప్పు కాదు. మరి దానికి నేనే సమర్థించాను. కానీ నేను ఆ రోజు బాధపడింది దేనికి, ఇది క్రిస్టియానిటీకి ఎంత బ్యాడ్ నేమ్. నేను ఎందుకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇదిగో ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి మనమే క్రైస్తవుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎగతాళి చేస్తే బ్యాడ్ నేమ్ వస్తుంది. వాడెవడో గాలి కుక్క వచ్చేసి నవ్వుతానంటే వాడు ప్రతిరోజు నవ్వుతాడు, మంచిగా నవ్వుతాడు, చెడుకు నవ్వుతాడు, మేడ కూర్చోబెట్టుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలో దానికోసమే మాట్లాడండి. ఏది ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడాలి. అంటే మీరు సింపుల్ చెప్పు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది అంటే మీరు వెళ్ళిపోయింది అక్కడికి, మాట్లాడుతున్నా. నువ్వు ఎవడికో సిగ్గుపడాల్సిన పని లేదు, ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన పని లేదు, వాళ్ళు ఏదో మనల్ని క్రిటిసైజ్ చేస్తారంటే చెప్తున్నా అన్న. ఇక్కడ ఒక పాస్టర్ తాగాడని సీసీటీవీ ఫోటోస్ వచ్చినప్పుడు మొత్తం పాస్టర్లకి క్రైస్తవాన్ని చూడతారన్న, ఇది కామన్ సెన్స్. అదే నేను ఇప్పుడు ఒక పాస్టర్ గా మనమే దాన్ని డిఫెండ్ చేయాలి. ఇది ఒక వ్యక్తి అలవాటు ఉంటది కానీ ఇది మొత్తం కమ్యూనిటీ కాదు, బైబిల్ అలా చెప్పలేదు అని చెప్పేది మనం చెప్పాలి. అదే నేను చెప్పింది ఏంటంటే, మనిషి అన్నాక బలహీనతలు ఉంటాయి, మనిషి నీతిమంతుడు కాదు. ఒకరిలో ఒకరు ఉండొచ్చు, ఇంకొకరు ఇంకోటి ఉండొచ్చు, నాలో ఇంకొకటి ఉండొచ్చు, ఈ రోజు మాట్లాడింది రేపు నేను మాట్లాడకపోవచ్చు, వ్యక్తిగతంగా లోపాలు ఉంటాయి, యేసు ప్రభువు అయితే మనం బాధపడాల్సి ఉంది. కాబట్టి ఇందులో మనం బాధపడాల్సిన అక్కర్లేదు. ఆయన ఫెయిత్ నిజము, ఆయన ప్రకటించింది నిజము, ఆయన చేసిన సేవ నిజము, ఇవన్నీ నిజం. కానీ ఆయన మనిషే కదా అని చెప్పుకొస్తే, అక్కడ నుంచి స్టార్ట్ చేసినటువంటి యుద్ధం ఎవరు బయటోళ్ళు కాదు, లోపల మీరు అంటున్నటువంటి వ్యక్తులందరూ చేసిన యుద్ధం ఏంటంటే, నువ్వు ఇస్కరియోదా, నువ్వు అమ్ముడు పోయావు, దైవ సేవకుడు తాగాడని ఎట్ట మాట్లాడతావని మాట పూర్తిగా వినేంత ఓపిక ఉంటే అన్న మాట్లాడండి. లేకపోతే ఇప్పటికీ నేను చాలా అలసిపోయినాను, ఈరోజంతా సర్వీస్ లో ఉన్నాను, ఇప్పుడే లైవ్ అయిపోయింది, మీతో గంట అప్పటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాను, వినే ఓపిక ఉంటే వినండి అన్న. ఇప్పటికి స్టిల్ మీ మీద రెస్పెక్ట్ తోనే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను రెస్పెక్ట్ లేకుండా ఏం మాట్లాడాను తమ్ముడు, నేను చెప్తుంది మీరు అదే చేస్తున్నారు. నేను నా ఆవేదన స్టార్టింగ్ చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు తెలిసినా కూడా ఎందుకు నోరు మెదపలేదు. దేని గురించి ఎందుకు ఫస్ట్ డే ఆయన వైన్ తాగి ఉండొచ్చేమని మాట్లాడింది మీరు, రెండో రోజు కాకినాడలో ప్రపంచం అని వీడియో ఎందుకు పెట్టారు మీకు తెలియదా? ఆయన మందుకొని తాగినటువంటి పర్సన్ ని ఎవరు కాకినాడలో ప్రపంచం కాదా అది? అదే అన్న ప్రపంచం అంటే అదే తాగి చచ్చిపోయిన వాడి కోసం వచ్చేది ప్రపంచం అంటారు. అట్లా అనొద్దు తమ్ముడు, గమ్ముడన్నా నీ పర్సెప్షన్ తప్పు. ఒక సేవకుని మరణం కోసం వచ్చారు వాళ్ళు, తాగినోడి కోసం రాలా. నీ ఉద్దేశం తప్పది. ఎప్పుడు రావాలి? నేనే దేవుని సినిమా తప్పు తమ్ముడు. అట్లా నువ్వు ఎప్పుడు రావాలి? నువ్వెందుకు డిఫైన్ చేస్తావు? నేనే దేవుని సినిమా తీసినప్పుడు రావాలి ప్రపంచం. ఒక వ్యక్తి నేనే దేవుని సినిమా తీసినప్పుడు నువ్వెందుకు వెళ్ళా? మరి ఎవరు నువ్వెందుకు వెళ్ళావు అన్న? నా ఛానల్ ఒకసారి వీడియో చూడండి. అది ప్రపంచం ఎట్లా అవుద్ది తమ్ముడు? అది ప్రపంచం అవుతుందా? ఛానల్లో నేను పెట్టాను, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రాజమండ్రి కేంద్రంగా నడిచినటువంటి రాజకీయం ఎవరి కోసం? ప్రపంచం కాదు, పెండాకుడు కాదు, రాజమండ్రి కేంద్రంగా నడిచినటువంటి ఎవరి కోసం జరిగిందంటావు? ఎవరి కోసం? నేను చెప్పను, నా పేర్లు మీకే తెలుసు ఉండాలి ఇప్పటికి. రాజమండ్రి కేంద్రంగా జరిగినటువంటి రాజకీయం అంతే తప్ప ఇది ప్రపంచం కాదు, పెండాకుడు కాదు. అదేంటి తమ్ముడు? అసలు నీకు వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాదు.
దాన్ని డిగ్రేడ్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకేం బాధ వచ్చిందని కాల్ చేశారు? ఇప్పుడు చెప్తాను, పూర్తిగా చెప్తాను. నువ్వు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ని నువ్వు డిగ్రేడ్ చేయాల్సిన అవసరం ఏంటి? దాన్ని ఎందుకు దాన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి? నా క్రైస్తవ విశ్వాస గృహం, నా బాధ్యత. గుడ్ గుడ్ తమ్ముడు, ఇదే స్టేట్మెంట్ మీద నిలబడాలి నువ్వు. నేను చెప్తున్నా తమ్ముడు, ఇదే స్టేట్మెంట్ నిలబడాలి, ఇదే స్టేట్మెంట్ నిలబడాలి. ఈ పార్టీకి మొత్తం ప్రపంచం తెలుసు, ఒక్కసారి నిజం నమ్మితే ఎట్లా నిలబడుతుందో తెలుసు. అదిగా తమ్ముడు, నిజమని నమ్మితే కాదు, గుడ్డిగా విషయాలు అర్థం కాకుండా నేనేం మాట్లాడుతున్నా తెలియకుండా ఏ సమాజాన్ని తరపున నిలబడ్డాననుకొని ఆ సమాజాన్ని మనం కించపరుస్తున్నామని తెలియకుండా అన్య సమాజం యొక్క మెప్పు కోసం నువ్వు క్రైస్తవుల్ని దిగజార్చి మాట్లాడుతున్నట్టుంది. ఇలాంటి ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ చేయకండి ప్లీజ్. నేనుగా తమ్ముడు, నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసే ప్రతిదీ అంతే ఉంది. నువ్వు ఒకసారి నువ్వు మెచ్యూర్డ్ గా మాట్లాడుంటే ఒక్కసారి నీ స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు మౌనంగా ఉంటావు. నువ్వు పొద్దుస్తమానం లైవ్లు పెట్టేసి ఆడెవడో గోటంగాన్ని పెట్టుకొని పొద్దు గూగుల్ నవ్వవు. నువ్వు ఎందుకు వస్తుంది నీకు నవ్వు? పొద్దుస్తమానం నేను నా ఛానల్లో నా సబ్స్క్రైబర్ కోసం Q&A సెషన్ కోసం అదేంటి నువ్వు నీ సబ్స్క్రైబర్స్ కోసం ఏంటి? నువ్వు క్రైస్తవ సమాజం కోసం పోరాడేవాడివి. మాటలు విన్న వాళ్ళు వచ్చి పదే మాట్లాడుతున్నారు. తప్పది. ఇప్పుడు నువ్వేం మాట్లాడావు? నువ్వు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నావు? మళ్ళీ నువ్వు క్రైస్తవ సమాజం కోసం అని చెప్పి ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అంటావేంటి తమ్ముడు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ? ఇంకా మీ వ్యూవర్స్ అని చెప్పి నీ సబ్స్క్రైబర్స్ నీ వ్యూవర్స్ చూస్తారా నీ వీడియో? మరి మిగతా వాళ్ళకి ఏం పని? అడగతేనే పని. అదేంటి ఎవరు చూడరా? మరి అడగతే పనే చెప్పు. అదేంటి అంటే నువ్వు ఎవరి కోసం పరిచయం చేస్తున్నావు? ప్రజల కోసం పరిచయం చేస్తున్నాను. మరి నువ్వు అందరికి ఉంది కదా, నువ్వు అందరికి వర్తిస్తుంది కదా నువ్వు చెప్పే మాటలు. అట్లయితే నీ వ్యూవర్స్ గురించి మాట్లాడగలదు కానీ క్రైస్తవ సమాజం అంతటి గురించి నువ్వెందుకు మాట్లాడాలి? నీకేమైనా రైట్ ఉంది? నీ వ్యూవర్స్ కి సంబంధించి నీ సబ్స్క్రైబర్ గురించి మాట్లాడు. అసలు ఏం మాట్లాడతావు మీరు? అసలు మీ మాట మీకు అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. నువ్వు అసలు ఒక స్టేట్మెంట్ తీసుకుంటే ఆ స్టేట్మెంట్ మీదే మాట్లాడాలి. ఉండవు. మొన్న మీరు కాల్ చేసినప్పుడే తమ్ముడు ఇది హత్య అయినా మర్డర్ అయినా ఏదేమైతే మొత్తానికి మనం ఒక రాజకీయ శక్తికి ఎదగాలని మీరు ఎప్పుడైతే మాట్లాడారో మొన్న, అప్పుడు మీ మీద పూర్తిగా అది పోయిందన్న. తమ్ముడు ఇవన్నీ చిన్నపిల్లల మాటలు చెప్పక తమ్ముడు. అది పోయింది, ఇది పోయింది, గౌరవం పోయింది తమ్ముడు. ఇవన్నీ నేను కుప్పలు వినుంటాను నేను. ఇది కాదు, ఈ చిన్నపిల్లల స్టేట్మెంట్ లేవు తమ్ముడు. మీరు కుప్పలు విన్నారు కదా, చిన్నపిల్లల స్టేట్మెంట్ లేవుకో. మీలాంటి వాళ్ళు కుప్పలు చూసాను నేను ఆల్రెడీ. ఎక్కడ చూసావు? నీ వయసు అంతా నీ అనుభవం ఎంత తమ్ముడు? ఎందుకు చెప్తావు ఇట్లా? ఎన్ని ఆర్టిఫిషియల్ గా మాట్లాడుకో తమ్ముడు, ఆర్టిఫిషియల్ గా మాట్లాడుకో. అర్థమవుతుందా? నువ్వు సోషల్ మీడియాలో కొంచెం పాపులారిటీ రాగానే విను, నువ్వు పెద్ద ప్రపంచాన్ని జయించేసినట్టు, నీకేదో మొత్తం జ్ఞానం వచ్చేసినట్టు, నాకంతా ప్రపంచం అంతా తెలిసినట్టు, అది ఆ భ్రమ నుంచి బయటకు రావాలి. మీరంతా మాట్లాడి కరెక్టే, అవన్నీ నిజమే. ఓకే, నేనేమి కాదనట్లేదు అన్నమాట. సరే, ఇవన్నీ కాదు కానీ తమ్ముడు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు క్రైస్తవ సమాజాన్ని దయచేసి కించపరచొద్దు. నువ్వు వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు పోరాడుతున్నారు, నీ పని నువ్వు చేసుకో. పొద్దుగూకులు వాళ్ళని వీళ్ళని ముందు నవ్వులాటలు చేయొద్దు. ప్రజలను ఎందుకు నవ్వులాటలు చేస్తావు? నేను మరలా చేస్తాను, మరలా మాట్లాడతాను. ఓకే, మాట్లాడేటట్టయితే నువ్వు అన్న స్టేట్ మీద నువ్వు నిలబడి, నువ్వు 99% నాకు ఒక్కడికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు అన్న దాని మీద నువ్వు నిలబడి నాకు చెప్పాలి. నువ్వు ఎట్లా చేస్తావో చెప్పాలి. ఇప్పుడు చెప్తాను విను, అడిగావు కాబట్టి చెప్తున్నా విను. నీకు 99% ఏం తెలుసో వీళ్ళకి ఏం తెలియదో నువ్వు క్లియర్ కట్ గా వివరించాలి. అసలు ఏంటిది నాకు తెలియకడతాను. వాక్యం తెలుసా? వాక్యం నాకు ఒక్కడికి తెలుసు, 99% క్రైస్తవ సమాజానికి తెలియదు అన్నావు. ఓకే, అవును. దాని మీద నిలబడి నువ్వు ఏం తెలుసు నీకు? ఓకే, ప్రస్తుతం టాపిక్ తీసుకోండి, మాట్లాడతారు, డిసైడ్ చేసుకోండి. టాపిక్ చెప్తాను వినండి. చెప్పేంటి? ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో స్వస్థతా బోధకులకి వరాలు లేవు, ఇది టాపిక్. ఇవన్నీ మనం డిబేట్ లో పెడదాం. నువ్వు చెప్పిన సబ్జెక్టు నీకు ఒకటికే తెలిసి ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు ఆ మాటలు. అదే అంతకుముందు ఎవరు చెప్పకూడదు విషయాలు. ఇలాంటివి చెప్తున్న వాళ్ళు, ఇలాంటి నమ్ముతున్న వాళ్ళు. అదే కరెక్టే తమ్ముడు, రైట్. అదే నాకు నిరూపిద్దు గానీ ఈ సబ్జెక్ట్ నువ్వు ఒకటి చెప్పు, ఇది ఇప్పుడు దాకా నీకే తెలిసి ఉండాలి, ఇంకెవరు తెలియకూడదు. నేను అదే చెప్తున్నాను. రైట్, టాపిక్స్ నాకు ఒకసారి లిస్ట్ పెట్టు, మనం పెట్టుకుందాం. ఇదే టాపిక్. సరే, నువ్వు చెప్పిన సబ్జెక్టు ఏదైతే నువ్వు చెప్తావో అవే సబ్జెక్ట్ ని నీకు ముందు ఎవరు చెప్పి ఉండకూడదు. అర్థమవుతుందా? నేను తెలుగులోనే మాట్లాడతాను, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇది నువ్వు దాన్ని ఎస్ఆర్ నో అని చెప్తాము. ఈ కథలొద్దు, ఎస్ఆర్ నో. అది నేను అడిగా. ఇప్పుడు 100 సార్లు ఎస్ఆర్ నో చెప్తే మళ్ళీ ఎస్ఆర్ నో చెప్పండి. లేదు, నువ్వు ఇప్పుడు చెప్పు, నేను ఫైనల్ గా అడుగుతున్నప్పుడు చెప్పు. మళ్ళీ నువ్వెందుకు? క్రైస్తవ్యంలో స్వస్థతా బోధకులకి వరాలు లేవు, శక్తులు లేవు. నేను అడుగుతున్నదే అది కాదు. జరగట్లేదు. దిస్ ఈస్ ద థీమ్.
ఇది థీమ్. అంతే. నేనేం అడుగుతున్నానంటే నీకు అసలు నేను చెప్పిన విషయం అన్న అర్థం అవుతుందా లేదా? నేను చెప్పిన విషయం అర్థమైందా నీకు? అన్న మీరు చెప్పే పెద్ద విషయం చెప్పలేదు ఇక్కడ. నేనేం అడిగానో నేనేం అడిగానో తెలుసా నీకు? నేనేం అడిగానో కూడా తెలుసా నీకు? నేనేం అడిగానో కూడా నీకు అవగాహన ఉందా? రిపీట్ చేస్తాను. మీరేం పెద్ద విషయం మాట్లాడలేదు ఇక్కడ. ఇప్పుడు ఈ టాపిక్ ఏదో నేను మాట్లాడే సబ్జెక్ట్ అన్నది ముందెవరు మాట్లాడి ఉండకూడదు అన్నావు. ఏం మాట్లాడకూడదు? ఇంకా ఇది పెద్ద 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 మ్యాటర్ ఇది నాకు తెలియదు. ఏం మాట్లాడవు మరి? నువ్వేం చెప్తున్నావు మరి? అది అక్కడ కూర్చుంటే నువ్వేమంటున్నావు? స్వస్థత వరాలు ఇప్పుడు ఉన్న ఏ క్రైస్తవుడికి లేదు అనే సబ్జెక్ట్ చెప్తానంటున్నావు. అవును. నేను అడుగుతుంది ఏంట్రా అంటే, అవును, ఆ సబ్జెక్ట్ మీద డిబేట్ కాదు, ఆ సబ్జెక్ట్ నువ్వు ఇంకొకరు చెప్పు ఉండకూడదు. నేను అడిగింది ఏంటి? 99% మంది క్రైస్తవులు తెలిసి ఉండకూడదు నువ్వు చెప్పేది. విను, ఆ సబ్జెక్ట్ 1% ఎవరైనా చెప్పు ఉండాలా. 99% తెలియదు, అదే అదే నిలబడదాం. చెప్పిన సబ్జెక్ట్ అంత 1% తెలిసేది ఏంటి నాకు అర్థం కాదు. మళ్ళీ 1% ఏంటి? చూడండి, ఆ సబ్జెక్ట్ మీద మొత్తం సమాజం కొట్టుకుపోతుంది. ఎవరో కొంతమంది అది తప్పది. నీకు ఒక్కడికే తెలుసు అన్నప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీరే కదా అన్నారు 99% తెలియదు అన్నానని. నువ్వు అన్నది నేను చెప్తున్నా. నేను 99% మంది అంటే ఆ 1% నువ్వే అయి ఉండాలి. 1% ఉంటారు కదా, 1% నువ్వే అయి ఉండాలి. 1% నువ్వు అన్నది అట్లా కాదు. 1% అవుతాడా? నువ్వే కదా నాకు ఒక్కడికే తెలుసు అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావా? నేను చూపించమంటావా వీడియో? నా స్టేట్మెంట్ మరలా ఇప్పుడు కూడా నువ్వు విన్నావు. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ లో కూడా నువ్వు అన్నది అదే. మీరు నా ప్రసంగాలు వినలేదు, మీకు తెలియదు నేను మాట్లాడింది ఏంటంటే, నేను మాట్లాడింది మరొకసారి రీసెంట్ ఇంటర్వ్యూ కూడా మాట్లాడాను. మీరే అని ఎలా మీరు చెప్పుకుంటారంటే నేనే అని చెప్పలేదు. ఇంకొకరి పేరు చెప్తే వాళ్ళు వకాలతో నేను పుచ్చుకోలేను. నేనంటే నాకు వచ్చే ప్రతి క్వశ్చన్ ఎందుకు మన కాన్వర్జేషన్ లోనే అన్నావు తమ్ముడు. ఏమని? మన కాన్వర్జేషన్ స్టార్టింగ్ లోనే నీకు ఒక్కడికే తెలుసు క్రైస్తవ సమాజానికి ఏం తెలుసు అంటే యాస్ అవును అన్నావు. అన్నావా లేదా? వితండవాదం చేస్తుంటే అన్నా నేను. అదేంటి అట్లా కూడా మాట్లాడతావా? అక్కడేం వితండవాదం చేయలేదు. అడిగాను నేను, నిజమా నీకు ఒక్కడికే తెలుసా వీళ్ళకి తెలియదు అంటే అవును అన్నావు. అది వితండవాదం ఆడితే నువ్వు అబద్ధాలు చెప్పేస్తావా? నేను ఏదైతే మాట్లాడలేదో దాన్ని నా నోట్లో పెడుతుంటే దానికి నేను మాట్లాడింది. అంటే నువ్వు ఇట్లా అన్నావు అంటే నువ్వు రోషానికి వచ్చేసి అన్నాను అంటావా? సరే అన్న, మంచిదన్నా. మీరు ఏనంటే నమ్మంటే 11:24 అయిందని నేను పొద్దు నుంచి బాగా అలసిపోయాను. నువ్వు దాని స్టేట్మెంట్ మీద నిలబడు. మనం అన్న వద్దన్నా, ఇక వేస్ట్ అన్న. సరే అన్న, వద్దా? ఎందుకన్నా వేస్ట్? మీ ఇలాంటి వాళ్ళతో వేస్ట్ అన్న. తమ్ముడు ఇదిగో ఇట్లాంటి చెప్పే వాళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు, హైందవుల కంటే దిగజారి ఇవన్నీ తక్కువ స్టేట్మెంట్లు ఇవ్వవు తమ్ముడు. మళ్ళీ ఇదిగో నువ్వు పిల్లల్లాగా మాట్లాడేసి సోషల్ మీడియాలో పాపులర్ అవుదాం, లేకపోతే నువ్వు అక్కడే మంచివాడు అనిపించుకొని అందరినీ ఎదవలం చేద్దామనే ప్రయత్నం చేయదు. నువ్వు ఒక్కడే మంచివాడు అని ఎదుటి వాళ్ళు అందరినీ ఎదవలం చేయాలనుకునే స్టేట్మెంట్లు వద్దు తమ్ముడు. నేను అదే చెప్తున్నాను. అది మంచిది అన్న, సంతోషం. సరే ఓకే.